హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అరకులో ఉన్నాం. సో అరకులో న్యాచురల్గా తేనె అనేది హనీ అనేది తయారవుతుంది. సో అక్కడైతే మనం ఉన్నాం. సో ఇక్కడైతే హనీ బాటిల్స్ అయితే ప్యూర్ హనీ అయితే సేల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ దీని పక్కనే ఫామ్ కూడా ఉంది, హనీ ఫామ్. ఒకసారి అది కూడా చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 టైప్స్ ఆఫ్ తేనెటీగలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడే ఈ యొక్క ఫామ్లోనే ప్యూర్ తేనె అయితే ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. ఒకసారి సార్ని అడుగుదాం, ఈ యొక్క ఫామ్ అనేది ఎట్లాగా జరిగిద్దని చెప్తారు. సో దీన్ని ఎపీస్ కల్చర్ అంటారండి. ప్రతి ఒక్క బాక్స్లో 3 టైప్ ఆఫ్ బీస్ ఉంటాయండి. క్యూన్ బీ, డ్రోన్ బీస్, వర్కర్ బీస్ అని. క్యూన్ బీ అనేది మదర్ బీ అనమాట. ఒక్కొక్క బాక్స్లో ఒకటే ఉంటుంది. ఆ మదర్ బీ ఎగ్స్ రోజుకి వచ్చి 500 నుంచి 1000 గుడ్లు ఆ మైనపు గదుల్లో పెడుతూ ఉంటుందండి. అది పెట్టిన గుడ్ల వల్లే ఈ వర్కర్ బీస్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. అందుకనే పొద్దున్నే సూర్యుడు వెళ్తురు రాగానే ఈ వర్కర్ బీస్ అన్ని కూడా రాణిగన బేస్ చేసుకొని 4-5 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల ఎంత లెక్క తిరిగినా కూడా పువ్వుల్లో వాలి మకరందాన్ని తెచ్చుకొని మళ్ళీ ఏ బాక్సులేక ఆ బాక్సులకే వచ్చి ఆ పట్టుల్లో తేనెగా మలుచుకొని దాచుకుంటూ ఉంటుందండి. ఒకసారి చూపిస్తారు సార్? మాకు చూపిస్తామండి. అలా దాచుకున్నట్టు నెలకొకసారి మనం తీస్తూ ఉంటాం. తీసినప్పుడల్లా కూడా న్యాచురల్గా చుట్టుపక్కల తేనెటీగలు వాలి మకరందాన్ని తెచ్చేదాన్ని బట్టి కూడా తేనె రుచి కలరు మారుతుంది సార్. చాలా మంది ఏంటంటే తేనె తీయగా ఉండాలి. ఏలు ఫాస్ట్ గా మాకు ఆస్వానికి కొడతాయండి. ఫేస్ మాస్క్ వాడుకోవాలి, కొబ్బరి పీచు వెలిగించుకొని స్మోక్ చేసి అప్పుడు వర్క్ చేయాలండి. సో ఒక్కో లేరు ఒక్కొక్క పట్టు అండి. నెలకొకసారి వస్తుంది. వచ్చినప్పుడల్లా కూడా చుట్టుపక్కల ఏవైతే పువ్వులు ఉంటాయో న్యాచురల్గా ఆ ఫ్లవరేషన్ బట్టి కూడా తేనె రుచి కలరు మారుతూ వస్తుంది సార్. ఓకే సార్. చాలా